మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నువ్వు నాతో పాటు వచ్చేయాలి. ఆకాష్ కట్టిన తాళి పక్కకు విసిరేసి నా భార్యగా వచ్చేయాలి. ఇన్ని రోజులు మిస్ అయిన ప్రేమ మొత్తం డబుల్ చేసి నేను నీకు తిరిగి చేస్తాను. ఒక్క క్షణం కూడా నేను నిన్ను వదిలిపెట్టను. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? మన స్వీట్ హోమ్ లోపలికి కలిసి వెళ్దాం పదా. నువ్వు వెళ్లాల్సిన స్వీట్ హోమ్ ఇది కాదని నీకు గుర్తుంది కదా. వెళ్ళి ఆకాష్కి విషయం చెప్పిరా. ఇద్దరం కలిసి మన ఇంటికి వెళ్దాం. రా సంధ్య. కమోన్ సంధ్య, ఏంటి ఆలస్యం? తొందరగా డోర్ ఓపెన్ చేయి, లోపలికి వెళ్దాం. నేను డోర్ తీయమన్నాను సంధ్య, కీ ఇవ్వమని లేదు. ఓ, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను అని సెంటిమెంట్గా నాతోనే డోర్ ఓపెన్ చేయిస్తున్నావా? కరెక్ట్ ఆకాష్, ఎంతో రిస్క్ చేసి కాపాడుకుంది కదా, ఆ మాత్రం సెంటిమెంట్ లేకపోతే ఎలా? నీ ఇంటి డోర్ని నీ చేత్తో నువ్వే ఓపెన్ చేస్తే మా ఇద్దరికీ హ్యాపీగా ఉంటుంది కదా సంధ్య? సావాసు దోషం అంటే ఇదే. ఇన్నాళ్ళు సంధ్యకున్న సెంటిమెంట్ పిచ్చి నీకు కూడా అంటించిందా? సహవాసమో సాహసమో తెలీదు కానీ సెంటిమెంట్ మాత్రం పిచ్చి కాదు ఆకాష్, ప్రేమ అంతేగా సంధ్య? ఓకే, మీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి? డోర్ ఒక్కటే ఓపెన్ చేస్తే చాలా, లేక హారతి పట్టే ప్రోగ్రాం కూడా ఏదన్నా ఉందా? ముందు డోర్ ఓపెన్ చేస్తేనే కదా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో తెలిసేది. అంతేనంటావా సంధ్య? సరే, కీవు.
డోర్ ఓపెన్ చేసేసాను. చాలా? ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఆకాష్. సంధ్య, ఇక వెళ్దామా? వెళ్తారా? ఎక్కడికి? మా ఇంటికి. సూర్య, ఎస్ ఆకాష్, నువ్వు విన్నది కరెక్టే. ఈ క్షణం నుంచి సంధ్య మా ఇంట్లో, మా స్వీట్ హోమ్లో మిస్సెస్ సూర్యగా ఉండబోతోంది. ఏంటి బాస్, అర్థం కావడం లేదా? షాక్ కొట్టినట్టుందా? చూడు సంధ్య, ఇలా జరగకూడదనే డోర్ ఓపెన్ చేయకముందే ఆకాష్కి విషయం చెప్పమన్నాను. నువ్వు టెన్షన్ పడ్డావో లేక నిజం దాయాలనుకున్నావో సైలెంట్ అయిపోయావు. ఆకాష్ని కన్ఫ్యూజన్లో పెట్టేశావు. సర్లే, నిజమేంటో నేనే చెప్పేస్తాను. చూడు ఆకాష్, నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి సంధ్య, నేను ఒక అగ్రిమెంట్కి వచ్చాం. జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నువ్వు నాతో పాటు వచ్చేయాలి. ఆకాష్ కట్టిన తాళి పక్కకు విసిరేసి నా భార్యగా వచ్చేయాలి. నువ్వు నా కండిషన్కి ఒప్పుకుంటే ఆకాష్ని నిర్దోషిగా నేను విడిపిస్తాను. సంధ్య సంతకం పెట్టడం వల్లే నేను నిన్ను సేవ్ చేశాను. అగ్రిమెంట్ ప్రకారం సంధ్యను తీసుకెళ్తున్నాను. సంధ్య, పద. వద్యం రాకముందే మన పాతింటికి వెళ్ళి పాత లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం. బాయ్ ఆకాష్. రమ్మంటున్నాను కదా, నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? రా. ఏ తాళి కోసము తల వంచుకున్నదో, ఏడడుగులేసి బతుకు పంచుకున్నదో. ఏ తాళి కోసము ఆగు సంధ్య, ఏడడుగులేసి నా భార్యగా నా ఇంటికి రాబోతూ నీ మెడలో ఆకాష్ కట్టిన తాళి ఉండడానికి వీల్లేదు. మగాడు రాసుకున్న వేద శాస్త్రమై ఇల్లాలి ఈ గుమ్మంలోనే తీసే. ఆకాష్ చేతికిస్తావో లేక కాళ్ళ దగ్గర పడేస్తావో నీ ఇష్టం. యుగ యుగాల బ్రహ్మముడికి అర్థమేమిటి? చెరిసగాల జీవిత